అప్పు చేసి పప్పుకోడి సినిమా మీలో ఎంతమంది గుర్తుంటది? అందరికీ గుర్తుంటది. ఎప్పుడో 1959వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది. మంచి మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అందులో ఒక సూపర్ హిట్ సాంగ్ సుందరాంగులకు. ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు ఈ సినిమాలో నటించగా, సాలూరు రాజేశ్వరరావు గారు మంచి పాటలు ఈ సినిమాకి అందించారు. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ కి పింగళ గారు రాయగా, ఘంటసాల గారు, లీలా గారు ఈ సాంగ్ సినిమాలో పాడారు. ఇప్పుడు అదే సాంగ్ అలాగే రీక్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు బాలరాజు గారు, అనురాధ గారు. ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరుకుటి ఎరుగదా. అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరుకుటి ఎరుదు కదా. ముందుగా ఎవరిని వరించునోయని తొందరిలో మతి పోవు కదా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. మందహాసమున మనసును తెలిపే ఇందువదన కను విందు కదా. యువతి చెంతపర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. యువతి చెంతపర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. ప్రేమ బంధమును గెలిచే వరకు నామది కలవరు పడును కదా. ప్రేమ పరీక్షలు జరిగే వేళ కొందరు పరవశ పడనేలా, కొందరు కలవర పడనేలా. కోయల పలుకుల కోమలిగాంచిన తీయని తలుపులు కలుగు కదా. కోయల పలుకుల కోమలిగాంచిన తీయని తలుపులు కలుగు కదా. వరముల సంగే ప్రేమ దేవి గణ పరవశమే మది కలుగు కదా. సుందరాంగులను చూసిన వేళలు కొందరు ముచ్చట పడనేలా, కొందరు పిచ్చట పడనేలా.